అందరికీ నమస్కారం. నేను శిరీష. సిరివెన్నెల హోమ్ వరల్డ్‌కి స్వాగతం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా బాగున్నాను. ఈరోజు శుక్రవారం కదా, ఒక మంచి పూజా వీడియో, ఒక ముగ్గుతో పాటు ఈరోజు ఒక పట్టు శారీకి డిజైన్ చేసిన బ్లౌజ్ని చూపిద్దాం అనుకుంటున్నాను. అది ఏదో చీర కాదు, నేను కట్టుకున్న ఇప్పుడు ఈ కంచి పట్టు చీరకే. ఈ చీర నేను ఎక్కడ తీసుకున్నాను ఏంటి మీకు అని తెలుసు. నేను కంచి వెళ్ళినప్పుడు తీసుకున్నాను. కంచి పట్టు చీర లైట్ వెయిట్, గోల్డ్ అండ్ పింక్ కాంబినేషన్లో ఉంటుంది. రియల్ కంచిపట్టు మనకి ఏంటంటే బ్యాక్ ఫ్రంట్ కూడా మనకి సేమ్ ఉంటుంది, వెనకాల పోగులు ఏమీ లేకుండా ఉంటుంది. అంటే ఇది ఎంత కాస్ట్లీ అని నేనేం చెప్పను, బట్ అక్కడ నాకు 6000 చేంజ్కి వచ్చింది. సో ఇది సింపుల్ శారీ, అసలు హెవీగా ఏముండదు. గోల్డ్ లైట్ బీజ్ కలర్ అంట కదా, ఆ కలర్ మీదే గోల్డ్ కలర్ తోటి చిన్న చిన్న పూలు వచ్చాయి. దాని కాంట్రాస్ట్గా పింక్ బ్లౌజ్ వచ్చింది. బట్ సింపుల్గా శారీ ఉన్నప్పుడు ఎప్పుడైనా సరే కొంచెం బ్లౌజ్ని ఏదైనా హైలైట్ చేసుకుని జ్యువెలరీతో హైలైట్ చేస్తే చాలా బాగుంటుంది. కాబట్టి పట్టు శారీస్కి, ముఖ్యంగా పట్టు చీర అంటే మన ఆడవాళ్ళకి ఒక మంచి ఎమోషన్. ఏ అకేషన్ అయినా మనకు ఫస్ట్ పట్టు చీర ఉండాలంటారు. అది ఎంత కాస్ట్లీ అనేది ముఖ్యం కాదు. కొంతమంది 5000 నుంచి కొనుక్కుంటారు, కొంతమంది 30,000, 40,000, 50,000 వాళ్ళ ఇష్టం, వాళ్ళ రేంజ్ తగ్గట్టుగా పెట్టుకుంటారు. కానీ ఏ చీరనా కట్టుకునేటట్టుగా కట్టుకోవాలి, బ్లౌజ్ కరెక్ట్గా ఉండాలి, జ్యువెలరీ కరెక్ట్గా ఉండాలి. అప్పుడు చిన్న చీర పెద్ద చీర అని కాదు, ఆ చీరకి అందం తెచ్చేలా మనం చేసుకోవచ్చు. అందుకని ఈ పట్టు శారీ బ్లౌజ్ని నేను కొంచెం మంచిగా, అంటే చీర సింపుల్గా ఉంది కాబట్టి బ్లౌజ్ని ఖచ్చితంగా హైలైట్ చేయాలి మనం. అప్పుడు ఖచ్చితంగా మనం హైలైట్ అవుతాం. కొన్ని చేస్తే మనం ఇంకొంచెం హైలైట్ అవుతాం అనమాట. సో పూజ ముగ్గుతో చూసిన తర్వాత నేను బ్లౌజ్ని ఎలా డిజైన్ చేశాను మంచిగా అన్నది సరదాగా మీకు షేర్ చేయాలనిపిస్తుంది. ఎందుకంటే ఖాళీగా మన ఇంట్లో ఉండేటప్పుడు ఏదో ఒకటి మనం చేసుకుంటూ ఉంటాం కదా. అయ్యో ఈ చీరకు మనం మగ్గ వర్క్ చేయించుకోవాల్సిందే, చేయించుకోలేదు, చేయించుకుంటే ఓల్డ్ ఫ్యాషన్ అయిపోతుందేమో, 2-3 వేలు ఖర్చు పెట్టి మనం చేయించుకున్న అది ఎలా వస్తుందో తెలియదు. దానికన్నా ఒక్క 200 రూపీస్ కూడా ఎక్కువ నాకు తెలిసి. 200 రూపీస్లో 2000 రూపీస్ లుక్ వచ్చేలాగా మనం ఒక బ్లౌజ్ని డిజైన్ చేసుకోవచ్చు మన చేతులతో మనం. అది కూడా ఒక మూవీ చూసేంతసేపు, అంటే ఒక 2 అవర్స్ టైం స్పెండ్ చేస్తే మనకి నచ్చిన బ్లౌజ్ని మనం హ్యాపీగా డిజైన్ చేసుకోవచ్చు. నాకు అలా చాలా ఇష్టం. ఏదైనా రీక్రియేట్ చేయడం కానీ, ఓల్డ్ ఏమైనా ఉంటే దాని కొత్త లుక్ తెప్పించడం, అలాంటివి అవి మన టాలెంట్లు అనమాట. అంటే మనం ఆ ఇంట్రెస్ట్ ఉన్న చోట మనం చేసుకుంటే ఇంకొంచెం హైలైట్ అవుతాయి, అంతే అది. సో ఇవన్నీ ఏం చేశాను, వీడియోలోకి వెళ్ళి ముగ్గు ఏంటి, పూజ ఏంటి, ఎలా చేసుకున్నాను. ఇవాళైతే పూజ అయితే కనుల్లో పండుగగా ఉందని చెప్పచ్చు, అంత బాగుంది. దాంతోపాటు ఒక చిన్న స్టోరీ చెప్దాం అనుకున్నాను అమ్మవారి గురించి, మీకు కూడా నచ్చుతుందని చెప్పని. మొదటిసారి మన ఛానల్ ఎవరైనా చూస్తే కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను వీడియోస్ ఏదైనా పెట్టగానే మీరు మిస్ కాకుండా చూడగలుగుతారు. కొంతమంది రావట్లేదు వీడియోస్ అంటున్నారు, ఒకసారి అన్సబ్స్క్రైబ్ చేసి మళ్ళీ సబ్స్క్రైబ్ చేయండి, వస్తాయి ఇప్పుడు వీడియోస్. సో ఇన్స్టాగ్రామ్లో కూడా నాకు ఎవరైనా మెసేజ్ చేయనుకున్న వాళ్ళు తప్పకుండా చేయొచ్చు. మళ్ళీ లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి చూసేద్దామని నేను. శుక్రవారం పూజ అంటేనే మనకి ముగ్గుతో మొదలవుతుంది. మంచిగా ముగ్గు పెట్టుకుంటే అదొక తృప్తిగా అనిపిస్తుంది అనమాట. అంటే ఈ శుక్రవారం అంటే ముగ్గు పెట్టుకున్నది ఏంటంటే నాకు ఒక 2-3 రోజుల ముందు ఉందా సరే మీకు ఆ రోజు మంచిగా పోస్ట్ చేయాలి అని అనుకుంటాను. అది కూడా ఏదన్నా కొంచెం పద్మ ముగ్గు లాంటిది, అమ్మవారికి ఇష్టమైన ముగ్గు లాంటిది అయితే ఇంకొంచెం బాగుంటుంది కదా అని చెప్పని ఆ ముగ్గు కోసం చూసి మీకు అది షేర్ చేస్తూ ఉంటాను అనమాట. దాంతోపాటు పూజ అది నేను ఎలా చేసుకుంటాను, పూజ అయితే మీకు ఎప్పుడు రెగ్యులరే నేను ఎలా చేసుకుంటాను. ముగ్గు మాత్రం ఏ వీక్ ఎప్పుడు ముగ్గు అప్పుడు స్పెషల్గానే ఉంటుంది. దాంతోపాటు ఒక కొత్త కంటెంట్ ఉంటుంది. సో ఈరోజు ముగ్గుతో పాటు పూజ చూడడానికి ముందు మనం మామూలుగా భగవంతుడికి అన్ని రకాలుగా మనం సమర్పిస్తూ ఉంటాము, మంచిగా పూజ చేసుకుంటూ ఉంటాము, నైవేద్యం సమర్పిస్తాము. అంటే పంచోపచార పూజ ఎక్కువగా చేసుకుంటూ ఉంటాం కదా. చిన్నప్పుడు మా పిన్ని, మా అమ్మగారు వాళ్ళు కథలు చెప్పేవారు అనమాట. దేవుడు నైవేద్యం నిజంగా తింటాడా అని చెప్పి నేను ఒక చదివాను అనమాట. మనకి వాట్సాప్లో కథలు వస్తూ ఉంటాయి కదా భగవంతుడి మీద, దేవుడు నిజంగా ప్రసాదం తింటాడా అని ఒక కథ చదివాను అనమాట. అది నాకు మాకు ఎందుకు షేర్ చేయాలనిపించింది. ఒక అతను ప్రతిరోజు భగవంతుడికి ప్రసాద నైవేద్యంగా సమర్పిస్తూ ఉంటారనమాట. ఆయన ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఒక చిన్న రావి చెట్టు ఉంటుంది, దాని కింద ఒక చిన్న గుడి ఉంటుందన్నమాట. అక్కడ రోజు వెళ్ళి వాళ్ళ భార్య ఉండింది ప్రసాదం నైవేద్యంగా సమర్పించి వస్తూ ఉంటారు. ప్రతిరోజు అడుగుతుంది, మీరు తీసుకెళ్తారు కానీ నిజంగా మీ పెడతారు కదా దేవుడికి, తింటారా దేవుడు ఏమైనాను, నేనేదో కష్టపడి వండుతున్నాను అంతే తప్ప తింటారో తినరో నాకు తెలియదు, ఎందుకు పట్టుకెళ్ళడం అన్నట్టుగా మాట్లాడుతున్నమాట. ఎందుకంటే ఇంట్లో ఆడవాళ్లే కదా చేసేది ఇవన్నీ. అప్పుడు అతనికి అనిపిస్తున్నమాట, నిజమే కదా మా ఆవిడ చెప్పింది, నిజంగా దేవుడు తింటారా ప్రసాదం, తినరా అని చెప్పని ఆ గుడి దగ్గరికి వెళ్ళి ఆ రోజంతా ఆఫీస్కి లీవ్ పెట్టి అక్కడే కూర్చుని ప్రసాదం పెట్టి స్వామి తింటారా తినరా అని చూస్తూ ఉంటారనమాట. ఈ లోపల మెల్లగా స్వీట్ అనేసరికి ఏముంది, చీమలు వస్తూ ఉంటాయి. చుట్టూరా చీమలు వచ్చేసరికి చీమలన్నింటినీ తుడిచి మళ్ళీ అక్కడికి ఏమీ రాకుండా చుట్టూరు నీళ్ళు జిమ్ముదట. తర్వాత పక్షులు వచ్చి తిందామని చూస్తాయట, పక్షులు కూడా వెళ్ళకూడదట. తర్వాత కుక్కలు వస్తాయట, కుక్కలు తిందామని, అంటే అక్కడ ఉన్న జంతువులు వాటిని వెళ్ళకూడదట. తర్వాత ఒక భిక్షగాడు వస్తాడట, ఆకలి వేస్తుంది ప్రసాదం అంటే అతనికి కూడా ఇవ్వడట.
తర్వాత చాలాసేపు ఉండి ఉండి ఇంకా దేవుడు తినడు, అనవసరం పెట్టడం అని చెప్పని రాత్రి దాకా ఉండి ఇంటికి వెళ్ళిపోతాడట. ఇంటికి వెళ్ళిన వాళ్ళు ఆవిడ అడుగుతుంది, మీరు పెట్టిన ప్రసాదం భగవంతుడు తిన్నాడా, ఎందుకు కష్టపడి ఊరికే పట్టుకెళ్తున్నారు, నేను కష్టపడి చేయడం అని అనుకుంటుందట. ఆయన ఇంటికి వెళ్ళగానే అక్కడ ఒక భిక్షగాడు అక్కడే ఉన్నాడు కదా, వెళ్ళి ప్రసాదం తీసుకుని తింటాడట. తిన్న వెంటనే రాత్రి ఇద్దరు పడుకుంటారు. భార్యకి కల్లోకి స్వామి వచ్చి చెప్తారట, అమ్మ నువ్వు వండిన ప్రసాదం ఈరోజు ఎంతో ఇష్టంగా తిన్నాను, రోజు పెందరాళ్ళు తిందును కానీ ఈరోజు కొంచెం ఆలస్యంగా తిన్నాను అని చెప్పని మాట వినిపిస్తుందట. వెంటనే ఆవిడ ఉలిక్కిపడి లేచి భర్తను లేపి అంటుందట, ఇలా జరిగిందండి అంటే, ఇలా నాకు కల వచ్చిందంటే, అయ్యో కరెక్టే, నేను ఉదయం నుంచి పక్షులు తిందామని, చీమలు తిందామని, కుక్కలు వచ్చి తిందామని, ఆ తర్వాత ఒక బిచ్చగడ్డ వచ్చి తిందామని అందరూ ప్రయత్నించారు, నేను వాళ్ళు ఎవరిని తినకుండా చేశాను. రాత్రి దాకా ఉండి ఇంక నేను అప్పుడు ఇంటికి వచ్చేసాక ఆ పక్షులు తిన్నాయట, చీమలు వచ్చి తిన్నాయట, కుక్కలు వచ్చి తిన్నాయట, భిక్షగాడు కూడా కొంచెం తీసుకున్నట్ట, అందరూ తిన్నారు. సో అప్పుడు అర్థమైందన్నమాట భార్యకి, అంటే కాస్త లేటుగా అందిందమ్మా నీ ప్రసాదం అని చెప్పని భగవంతుడు చెప్పాట కల్లోను. అయ్యో ఎంత అమాయకంగా మనం అనుకున్నాము, భగవంతుడే వచ్చి తింటాడని అనుకున్నాము, భగవంతుడు ఏదో రూపంలో వచ్చి తింటాడు, అది మనిషి రూపంలోనో జంతువు రూపంలోనో ఎవరి రూపంలో వచ్చి తింటారో తెలియదు. మనం భక్తిగా సమర్పించడం ఒకటి మన వంతు తప్ప ఆయనే వచ్చి తింటాడా లేదా అనేది కాదు. ఆకలితో ఉన్న వాళ్ళకి అన్నం పెట్టడమే భగవంతుడు మన దగ్గరగా చేరడం, ఆయన దగ్గరగా దర్శించడం ఇలాంటివి నేను అని చెప్పంటే అప్పుడు అనుకున్నట్ట. అప్పటి నుంచి ప్రతిరోజు నైవేద్యం ఉండి పట్టుకెళ్ళడం, ఏదో రూపంలో వచ్చి భగవంతుడు తింటాడని నమ్మకం రెండూ కలిగాయట. ఈ చిన్న కథ చదివినప్పుడు నాకు ఎందులో నిజంగానే అవును, మనకి చాలామంది అన్న ఉంటుంది కదా తింటాడని చెప్పి ఆయన పేరు చెప్పి మనం వండుకుంటూ ఉంటాం కాబట్టి ఏదో కొంతైనా మనం పక్షులకో కుక్కలకో జంతువులకో ఎవరో ఒకరికి పెడితే అది తృప్తిగా అనిపిస్తుంది మనకి. సో ఇది చిన్న కథ. లక్ష్మీ రావే మా ఇంటికి, క్షీరాబ్ది పుత్రి వరలక్ష్మి రావే మా ఇంటికి, లక్ష్మీ రావే మా ఇంటికి, రాజితముగా నెలకొన్న సూక్ష్మముగా మోక్షమిచ్చు సుందరి బృందావనధారి లక్ష్మీ రావే మా ఇంటికి, క్షీరాబ్ది పుత్రి వరలక్ష్మి రావే మా ఇంటికి, రావే మా ఇంటికి. సింపుల్గా ఒక శుక్రవారం ఎప్పుడు పాడే పాటే అది పాడుకున్నాను అనమాట. ఈరోజు పెరట్లో పూసిన గులాబీలతోటి అలంకరణ అసలు ఎంత బాగా అనిపించింది అంటే నాకే అనిపించింది, ఏంలా మనకున్న వాటిలో చిన్నగా ఏదో కాస్త అలంకరణ చేసుకుని అందులోనే మురిసిపోయి దేవుడు కూడా నా అలంకరణ చూడడానికి వస్తారేమో అన్నంతగా అనిపిస్తుంది నాకు. అక్కడ ఉన్న దేవుళ్ళు అందరూ కూడా కిందకి ఇలా వంగుని నేను ఎలా పెట్టాను ఏం చేశాను అని చూస్తారేమో, ఈరోజు బాగుంది కదా, దీపాలతో కళకళలాడుతూ ఉంది కదా, నా ప్రసాదం తినడానికి వస్తారేమో, నా ముగ్గు చూడడానికి వస్తారేమో అలా అనుకుంటూ చేస్తాను అనమాట. అంటే అదొక భావన అంతే. చెప్పాను ఇందాక కథలో దేవుడు తినేస్తాడని కాదు, అలా ఉండి చూస్తారు, భగవంతుడు అన్నీ చూస్తారు అని ఒక నమ్మకంతో మన పని మనం చేసుకుంటూ వెళ్ళడమే అని అనిపించింది నాకు. సో ఇంకా నెక్స్ట్ కమింగ్ టు ద బ్లౌజ్ చెప్పాను కదా బ్లౌజ్ టాపిక్ వచ్చేద్దాము. ఇదే ఆ శారీ చెప్పానుగా, కంచి పట్టు చీర తీసుకున్నానని చెప్పని. మనకి మంచిది అని చెప్పడానికి ఏంటంటే బ్యాక్ ఫ్రంట్ కూడా సేమ్ మనకి డిజైను వేరేగా ఉండదు అనమాట, నేసినట్టుగా ఉండదు, మనకి అందులోంచే వచ్చినట్టుగా ఉంటుంది. చాలా సింపుల్ శారీ. దీన్ని కొంచెం హైలైట్ చేద్దాం, ఎందుకంటే శారీ సింపుల్గా ఉంటే బ్లౌజ్ హైలైట్ చేయాలి, బ్లౌజ్ హెవీగా ఉంటే శారీ సింపుల్గా కట్టుకోవాలి. సో దాని తగ్గట్టుగా మనం జ్యువెలరీ పేరప్ చేసుకోవాలి. ఇవన్నీ ఒకదానికొకటి ఇంటర్లింక్డ్ అనమాట. సో నేను ఈరోజు ఏంటంటే ఒక 120 రూపీస్ ఏమో అంతే, అన్నీ 20 రూపీస్కి తెచ్చుకున్నాను. యాక్చువల్గా ఎప్పుడవో పాతవి, జస్ట్ మీకు చెప్పాలని చెప్తున్నాను అంతే. అన్నీ ఒక్కొక్క తులం 20 రూపీస్కి. చిప్స్ ఇలా చిన్న చిన్న యూ గొట్టాలంటాం కదా, అవి బీడ్స్ అంటే కొంచెం వైట్ బీడ్స్, ఒక B7000 6000 గ్లూ ఉంటుంది కదా, బాల్ చైను, అలాగే మామూలుగా స్టోన్ చైను, ఈ రెండు అనమాట. ఒక్కొక్క 2 మీటర్లు అయితే సరిపోతాయి. ఇది సింపుల్ బ్లౌజ్ చూసారుగా, అసలు ఏమి హెవీగా ఉండదు. ఈ చేతులు పొడుగు చేతులు ఈ ఒక్కొక్కసారికి ఏంటంటే పొడుగు చేతులు ఒక చీరకు బాగున్నట్టుంటే ఒక చీరకు బాగోదు నాకు ఎందుకున్నాను. మరి ఈ చీర కట్టుకున్నప్పుడు ఏంటో పొడుగు చేతులు నాకు చాలా బాగా సూట్ అయ్యి అనిపించింది. సో బ్లౌజ్ నేను కొంచెం హైలైట్ చేయాలి మంచిగా, ఎందుకంటే ఆ శారీ వర్త్ దానికి తెలియాలి బ్లౌజ్కి అని అనిపించి ముందు ఫస్ట్ బాల్ చైను పెట్టేస్తున్నాను. బాల్ చైన్ తర్వాత స్టోన్ చైను, మళ్ళీ బాల్ చైను, 3 పెట్టుకున్నాం. ఎందుకంటే ఇది ఏదో యూనివర్సల్ ట్రూ థింగ్ లాగా వరుసగా ఇవి మనం ఏదైనా బ్లౌజ్ స్టిచ్ చేసుకున్నప్పుడు
బాల్ చైన్, స్టోన్ చైన్, బాల్ చైన్ పెట్టుకోవడం కామన్. మధ్యలో చిన్న చిన్న టాకాలు వేసేసుకుంటే ఇంక ఊడదు. యాక్చువల్గా B6000 B7000 గమ్స్ ఏంటంటే చాలా బాగా ఉంటాయి, అంటే మంచి అదెసివ్గా అనిపిస్తాయి మనకు. అసలు ఊడిపోవడం కానీ చేతితో చాలా గట్టిగా పీకితే తప్ప ఊడవు అసలు. సో నా దగ్గర ఉన్న ఇలా చెప్పానుగా కుందన్స్ ఫ్లవర్ లాగా ఉన్నాయని చెప్పని, ఇప్పుడు ఫుల్ ఫ్లవర్ కాకుండా హాఫ్ ఫ్లవర్లా వేద్దాము, హాఫ్ పెటల్ ఎలా ఉంటుంది మనకి అలా వేద్దామని చెప్పని ఫస్ట్ ఒక స్టోన్ పెట్టుకున్నాను. యాక్చువల్గా మీకు చెప్పాల్సింది ఈ పెన్ గురించి, అదే ఈ పెన్సిల్ గురించి. ఇదేంటంటే ఎరేజబుల్ పెన్సిల్. పైన మనకి ఒక చిన్న వైట్ ఉంది కదా, అది ఎరేజ్ చేసుకోవచ్చు మనం. ఇప్పుడు చూడండి, పెన్సిల్ తోటి మనం బ్లౌజ్ మీద మార్కింగ్ చేస్తూ ఉంటాం, డిజైన్స్ వేస్తూ ఉంటాము. ఒకసారి తప్పు వస్తే మనం కార్బన్ అయితే చెరపలేము, అదే పెన్సిల్ తోటి అయితే చెరిపేయచ్చు కదా, వైట్ పెన్సిల్ తోటి. ఈ పెన్ దానికి యూజ్ అవుతుంది, ఎరేజబుల్ పెన్సిల్ అనమాట ఇది. అండ్ ఇవి మనం ఇప్పుడు కుందన్స్ చూడండి, చేతితో పెట్టడం కష్టము, ఏదైనా దేనితోటైనా స్టిక్ చేయాలన్నప్పుడు ఈ పెన్స్ చాలా బాగా యూజ్ అవుతాయి. కుందన్ వర్క్స్ చేసే వాళ్ళకైతే ఈ పెన్సిల్స్ చాలా బెస్ట్ అని చెప్పచ్చు. దీనిపైన గమ్ ఉంటుంది కదా, మనం కుందన్ మీద పెట్టి చక్కగా తీసుకొస్తే ఊడడం కానీ పడిపోవడం అన్నది ఉండదు. మనం ఎంతసేపు అయితే అంతసేపు వెయిట్ చేసి పెట్టచ్చు చక్కగాను. లేకపోతే చేత్తో పెడితే గమ్ మనకు అంటుకుని మళ్ళీ మనకు అది జారి మళ్ళీ ఇదంతా తలనొప్పులుగా ఉంటుంది. ఈ పెన్సిల్ నేను అమెజాన్లో తీసుకున్నట్టు గుర్తు, మీకు షేర్ చేస్తాను లింక్ ఉంటే కనుక. లేకపోతే మీషోలోనూ నాకు ఐడియా లేదు, ఎప్పుడో తీసుకునివి ఇవి. ఇప్పుడు బ్లౌజ్ డిజైన్ చేస్తున్నాను కదా, మీకు షేర్ చేయాలి. ఎందుకంటే చాలామంది బ్యాంగిల్స్ చేసేవాళ్ళు కానీ, ఇలా జ్యువెలరీ మేక్ చేసేవాళ్ళు కానీ, లేకపోతే ఏదైనా కుందన్స్ మనం స్టిక్ చేయాలనుకున్నప్పుడు ఈ పెన్సిల్ సహాయంతో ఈజీగా స్టిక్ చేయొచ్చు. అలాగే బ్లౌజ్ మీద ఏదైనా డిజైన్ వేసుకోవాలన్నప్పుడు కూడా పెన్సిల్తో వేసిన తర్వాత మనం చెరిపేసుకోవచ్చు, ఎరేజబుల్ పెన్సిల్ కాబట్టి. సో ముందంతా అక్కడక్కడ కుందన్స్ హాఫ్ పెటల్లో పెట్టుకుని, ఈ చిన్నవి చెప్పాను కదా డ్రాప్ షేప్లో ఉన్న వాటికి చివరిన చమ్కీ పెట్టి జస్ట్ నాట్తో ముడి వేసేస్తున్నాను అంతే. నార్మల్ నీడిల్ తీసుకుని, నార్మల్ థ్రెడ్ మీకు ఇంట్లో ఏది అవైలబుల్గా ఉంటే అది వేసుకుని, ఇది కూడా సేమ్ హాఫ్ సర్కిల్ లాగానే వేసి నేను కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో పెడుతున్నాను, ఎక్కువ లెంగ్తీ అయిపోతుంది వీడియో అని చెప్పని. వేసేసి అక్కడక్కడ మంచిగా ముందు ఏంటంటే ఒక స్టోను, దాని చుట్టూరా బాల్ చైన్ పెట్టి అప్పుడు హాఫ్ పెటల్స్లో వచ్చేలాగా పెట్టాను. హ్యాండ్ కూడా అంతే, హ్యాండ్కి బార్డర్ ఉంది కాబట్టి బార్డర్ మధ్యలో పెడితే బాగుంటుంది. అక్కడక్కడ కుందన్స్ కూడా స్టిక్ చేద్దామని చెప్పని. యాక్చువల్గా హ్యాండ్కి పెట్టడమే కష్టమైంది. బ్లౌజ్ బ్యాక్ సైడ్ అయితే మనకి హ్యాపీగా పరుచుకొని చేసేస్తాము. హ్యాండ్ దగ్గరకు వచ్చేకి ఏంటంటే పొడుగు చేతులు కదా, కింద సన్నగా ఉంటుంది, చెయ్యి కూడా దూరడం కష్టంగా ఉంది. నా అందులో బక్క చేతులు కొంచెం ఇబ్బంది అయిందనమాట. అదే షార్ట్ హ్యాండ్స్ అయితే కొంచెం గ్యాప్ ఉండేది మనకి, ఫుల్ పొడుగు హ్యాండ్స్ కాబట్టి పైనుంచి కింద వరకు మనకి చెయ్యి అందదు. అదొక్కటి కొంచెం నాకు టైం టేకింగ్ తప్ప, లేకపోతే ఒక 2 అవర్స్లో నేను మొత్తం బ్లౌజ్ ఫినిష్ చేశాను. మళ్ళీ ఒక రౌండ్ కుందని పెట్టి, బాల్ చైన్ పెట్టి, స్టోన్ చైన్ పెట్టి, గమ్ తోటి నెక్స్ట్ ఒకటేమో కుందన్స్ పెట్టాను, మనకి డ్రాప్ షేప్ కుందన్స్ ఉన్నాయి కదా అవి పెట్టాను. ఇంకొక సైడ్ 2 సైడ్స్ ఏంటంటే ఇలా మెటల్వి గోల్డ్వి డ్రాప్ షేప్ ఉన్నాయి కదా, వాటిని చిప్ తోటి ఒక చిన్న చిప్ తీసుకుని దీనికి ఎక్కించడం, జస్ట్ కిందికి పైకి అన్నట్టుగా స్టిచ్ చేయడం అంతే. సింపుల్గా అయిపోయింది. కుట్టడం మాత్రం ఒక 1 అవర్ పడుతుంది. ఇవైతే ఇంకొక 1 అవర్లో మొత్తం ఫినిష్ అయిపోతుంది. ఊరికే బ్లౌజ్ అంతా సింపుల్గా ఉంటే బాగోదు కదా అని చెప్పని అక్కడక్కడ ఇలా చిన్న కుందన్స్ ఏదైతే ఫ్లవర్ మధ్యలో పెట్టానో అవే కుందన్స్ మొత్తం స్టిక్ చేసేసాను. ఇంకొంచెం లుక్ వచ్చినట్టుగా భలే అనిపించింది. హ్యాండ్ కూడా పొడుగుది కాబట్టి అక్కడక్కడ బార్డర్ ఉంది కదా హ్యాండ్కి, అక్కడ కూడా మొత్తం పెట్టాను. ఫైనల్గా అయితే ఇది బ్లౌజ్. సో బ్లౌజ్ డిజైన్ ఎలా ఉంది, నేను ఎలా చేసుకున్నాను అనేది చెప్పండి. నిన్న మధ్యాహ్నం చేశాను, మాకు 2 అవర్స్ అంతే. డ్రై అవ్వడానికి కొంచెం మనకి టైం పడుతుంది కాబట్టి అదొక్కటే టైం టేకింగ్ అంతే. ఫైనల్గా ఇది నా పట్టు సారీ మీద బ్లౌజు. ఎలా ఉంది ఏంటో నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో చెప్పండి. మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతోటి మిమ్మల్ని అందరినీ కలుస్తాను. అంతవరకు బాయ్.